దైవ మర్మములు షేరింగ్ గాడ్ సీక్రెట్స్ బై బ్రదర్ భక్త్ సింగ్. థీమ్ ఆఫ్ ద మంత్ పర్వత శిఖర అనుభవము యొక్క రహస్యములు. జులై 5. మనుష్యుడు గాలికి మరుగైన చోటువలనుగాని వానకు చాటైన చోటువలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండనీడవలను ఉండును. యెషయా 32:2. నిన్ను రక్షించిన తరువాత నీకు గొప్ప దాగుచోటుగా నేను నీకుందును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంతటి ఆధిక్యత మనది! అపాయములోనున్న అనేకులు నీ యొద్దకు వచ్చి నీ సహాయమును కోరుచు మా కొరకు దయచేసి ప్రార్థించుడి అని అడుగుదురు. క్లిష్ట పరిస్థితులు, విచారములలోనున్నవారు నీ యొద్దకు వచ్చుదురు. గొప్ప అవసరతలోనున్నవారందరి ఆదరణకు, బలమునకు నీవు కారణమగుటా అనునది నీ గొప్ప ఆధిక్యత. ఆయన కృపచేత నీవు రక్షించబడినప్పుడు ఆయనే నీకు ఆశ్రయస్థానముగా నుండి నిన్ను ఇతరులకు ఆశ్రయస్థానముగా మార్చును. అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. యెషయా 33:17. మన ప్రభువును మహిమలో చూతుమనునదియే మన నిరీక్షణ. మహిమగల రాజును మనము కన్నులారా చూచెదము. బైబిలులో 3 స్థలములలో మన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పిలవబడుచున్నాడు. ఆయన 2వ పర్యాయమున తన బలాఢ్యులైన దూతలతోనూ పరిశుద్ధులతోనూ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ మహిమను చూచెదము. ఆకాశ సైన్యమంతయూ క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండిద ఆకు వాడది రాలునట్లు, అంజూరపు చెట్టునుండది వాడదినది రాలునట్లు వాటి సైన్యమంతయూ రాలిపోవును. యెషయా 34:4. తన స్వకీయ సంపాద్యముగా ప్రభువు మనలను ఈలాగు చేసుకునియున్నాడో అను విషయము మనకిచ్చట జ్ఞాపకము చెయ్యబడుచున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తనవైనను ఆయన వాటిని తన భాగముగా చేసుకునలేదు. మనమెటువంటి వారమైనను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారమే. యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా యథార్థముగాను, ఆనందముగాను, ధైర్యముతోనూ మహిమగల అక్షయ దేహములతో నిరంతరముండునట్టి పరలోకరాజ్యములో నివసించుదుమని చెప్పగలము. ఇది రక్షణ యొక్క మరియొక శిఖరము. ఎన్నటికినీ గతించని నిరంతరముండు ఆ నూతన సృష్టి నిమిత్తము మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. జులై 5. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. యోహాను 6:54. యేసుక్రీస్తు ప్రభువు మన ఆత్మీయ ఆహారమయ్యనని మనము సాక్ష్యమిచ్చిన ఎడల విశ్వాసముతో మనము రొట్టెలో, పాత్రలో పాలిభాగము పొందవలెను. మనము నాకు తృప్తి కలిగినది, నాకు లోకసంబంధమైన సంగీతము మీదగాని, స్నేహితులు మొదలగు వాటిమీదగాని కోరిక లేదు అని చెప్పుదుము. మనము దీనిని యథార్థముగా చెప్పవలెను. లేని ఎడలా మనము తీర్పులోనికి వచ్చుదుము. అది తప్పుడు సాక్ష్యమగును. ప్రభువైన యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు, దప్పిగొనడు అని చెప్పుచున్నాడు. ఇట్టి అనుభవమును కలిగియుండుటకు మనమాయనను ఏ విధముగా తిని త్రాగవలెనో ఆయన అనేక పర్యాయములు మనకు చెప్పుచున్నాడు. జీవాహారమును నేని. యోహాను 6:4. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేని. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. యోహాను 6:51. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 53:54 వచనములు. ఒక దినమున మనము మహిమా శరీరముతో తిరిగి లేచుదుమనని నిరీక్షణ గలదు. మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన ప్రభువే ఆయన ఉన్న స్థలములో మనమును ఉండులాగునా మరలా తిరిగి రానయ్యున్నాడు. యోహాను 14:3. ఆయనకున్నట్లు మనమును అమర్త్య దేహమును, పరసంబంధమైన దేహమును కలిగియున్న ఎడలనే ఇది సాధ్యమగును. మన ప్రభువు మన నిమిత్తము మరలా రానయ్యున్నాడను నిరీక్షణను మనము కలిగియున్నాము. మనమాయనను చూచుదుము, ఆయనను పోలియుందుము. ఈ నిరీక్షణ మనకు గొప్ప సంతోషమును కలుగజీయును. అలవాటుగా బల్లలో పాలిభాగము పొందుట కంటే నా ప్రభువు నా కొరకు వచ్చుచున్నాడు, ఆయన నన్ను చేర్చుకొనును, నిరంతరము నన్నాయనతో నుండనిమ్ము అని నీవు చెప్పవలెను. ఆ నిరీక్షణ సహజసిద్ధంగానే లోకసంబంధమైన నశించుపువ్వు విషయముల యందలి కోరికల నుండి విడిపించును. యోహాను 6:55-56లలో ప్రభువు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు
నాయందును నేను వానియందునూ నిలిచియుందుము అని చెప్పుచున్నాడు. ఆ రొట్టెను నా పరలోకపు ఆహారముగా, ఆ పాత్రను నా పరలోకపు పానీయముగా తీసుకొనుట నేను ఆయనయందునూ ఆయన నాయందునూ జీవించుచున్నాడు అనుదానికి రుజువయ్యున్నది. 57. దాని అర్థమేమనగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగియున్నామని అర్థము. మనము అనేక భూసంబంధమైన శోధనలు కలిగియున్ననూ దైవసన్నిధిని ఎల్లప్పుడూ గమనించగలము. పాపము, ద్వేషము, శత్రుత్వము, గర్వముతో కూడిన తలంపు ఆ గ్రహింపు లేకుండా చెయ్యును. ఒకవేళ నీవు నీ భార్య ఎడలగాని పిల్లల ఎడలగాని కోపము కలిగియుండి ప్రార్థించుటకు ప్రయత్నించిన ఎడల నీ నోటికి మాటలు రావు. కాని నీవు అవును ప్రభువా, నేను నిన్ను నొప్పించితిని, నేను నా భార్య, భర్త లేక పిల్లల ఎడల కోపము కలిగియుంటిని, దయచేసి నన్ను క్షమించుము అని విశ్వాసముతో ప్రార్థించిన ఎడల నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. అలసినవానిని ఊరడించు మాటలు, అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ, వినినందులకు వందనములు.